ఉదయాన్నే లేవగానే నువ్వు నాకు ఫోన్ చేసి లేచాను అని చెప్పాలి. ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా. ఇంటి నుంచి స్కూల్కి వచ్చేలోపు ఒక చిన్న గ్యాప్ చూసావా? ఆ గ్యాప్ లో నన్నే తలుచుకుంటూ రావాలి. ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా. టీచర్ లెసన్ చెప్పేటప్పుడు నువ్వు అస్సలు అటువైపు చూడకూడదు, నన్నే చూస్తూ కూర్చోవాలి. లవ్ చేస్తున్నావు కదా. ఈవినింగ్ స్కూల్ అయిపోగానే అందరూ ఇంటికి వెళ్ళిపోతారు, కానీ నువ్వు మాత్రం వెళ్ళకూడదు. నాతోటే టైం స్పెండ్ చేయాలి. లవ్ చేస్తున్నావు కదా. నైట్ పడుకోకూడదు, నాతో మాట్లాడుతూ ఉండాలి. ఒక్కవేళ పడుకున్నావే అనుకో, ఓ కళ్ళు కూడా నేను రావాలరా. ఎందుకంటే లవ్ చేస్తున్నావు కదా. హాయ్ గైస్, ఇంకొక వీడియో చూసాను కదా. సో ఆ వీడియో అమ్మాయి ఇంకా ఫ్రస్ట్రేషన్లో బాయ్ ఫ్రెండ్కి వార్నింగ్ ఇస్తుందో తెలియదు, ఆమె ఈగో చూపిస్తుందో తెలియదు, ఆల్టిట్యూడ్ చూపిస్తుందో తెలియదు. సో నేను ఏమనుకుంటున్నానంటే వాయిస్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్ ఇద్దరు చెప్తున్నా కదా. నేను జస్ట్ క్యాజువల్గా వీడియో తీసినప్పుడు ఏమనుకున్నానంటే ఇదేంటబ్బా ఇంకా కొంచెం తక్కువ ఉంటుంది కదా. చెప్తే ట్రూ లవ్ ఎక్కడ ఉంటుందంటే మనకు నిజంగా చెప్పాలంటే మనం కాల్ చేయాలని అవతల చెప్పాల్సిన అవసరమే లేదక్క. అవతల వాళ్ళు మన మీద నిజంగా లవ్ ఉంటే ఆటోమేటిక్ ఏమవుతుందో నేను తనకు కాల్ చేయాలి కదా అని ఆటోమేటిక్ మనకు కాల్ వచ్చేస్తుంది. మనకు వాళ్ళ మీద లవ్ అనే ఎఫెక్షన్ ఉంటే వాడు కాల్ లిఫ్ట్ చేస్తలేడేమో, బిజీ ఉన్నాడు, సరే మళ్ళీ చేస్తాడులే అని అనుకొని కూల్ అయ్యి కొంతసేపు వేరే వర్క్లో పడుతుంది. వేరే వర్క్ ఏదన్నా ఉంటే చూసుకున్నాను అనుకోండి. సో రిలాక్స్ అవ్వగానే ఆటోమేటిక్ అబ్బాయి దగ్గర నుంచి కాల్ వస్తూనే ఉంటుంది. సో గైడ్స్ నేను చెప్పేది ఒకటే, ఎవ్రీ గర్ల్ లవ్ చేసేటప్పుడు కొంచెం హోప్తో చేయాలి. నువ్వంటే నా నవ్వునే దగ్గరనైతే లవ్ అయితే అస్సలు ఉండదు. ఇట్స్ ఫేక్ లవ్. అవతల వాళ్ళని మనం లవ్ చేస్తున్నాం అంటే కాల్ వాడు చేయకపోతే కాల్ గురించి వెయిట్ చేయండి అబ్బా, అంతే. డే మొత్తం వెయిట్ చేయండి. ఎండ్ ఆఫ్ ద డే కంపల్సరీ వస్తుంది. ఏ మూమెంట్ బిజీ ఉన్నా కూడా కంపల్సరీ మనకైతే కాల్ వస్తుంది. సో ఈవెన్ కాల్ రాని రోజు కూడా తను ఇన్ఫర్మేషన్ ఇస్తాడు నాకు, అబ్బా నేను ఈ వర్క్లో ఉన్నాను, నేను కాల్ చేయలేకపోతాను ఇవ్వాలంటే. సో రిలాక్స్ అవుతుంది. సో బాయ్స్ మేము ఒక్కడే చెప్తాము, గర్ల్స్ని ఎవరైతే లవ్ చేస్తున్నారో ట్రూగా వాళ్ళకు జస్ట్ ఈరోజు నీకు కాల్ చేయకపోయినా, ఏదైనా బిజీగా ఉన్నా, ఎక్కడైనా వెళ్తున్నా కూడా జస్ట్ ఒక చిన్న కాల్ చేసేసి నేను ఈ పని మీద ఉన్నా అమ్మా, నేను చేయలేకపోతాను, మళ్ళీ నేను ట్రైన్ ఫ్రీ కాగానే మళ్ళీ చేస్తానని చెప్పేసి ఇంకా మాట చెప్పేసి మళ్ళీ పెట్టేయండి. అమ్మ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందని చూడండి ఒకసారి. సో నా లేడీస్లో కొంచెం పిచ్చి అయిపోతుంది కదా, ఎందుకంటే ఇంట్లో పని చేసుకోవాలి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, అందరితో మాట్లాడాలి, మళ్ళీ మేము అందరినీ తప్పించుకొని మళ్ళీ మీతో మాట్లాడాలి. సో అదొక్కటి గుర్తుపెట్టుకోకబ్బా. నాకు ఒక్క కాల్ చేసేసి నేను బిజీగా ఉన్నామా, నేను ఈ వర్క్లో ఉన్నా, నేను కాల్ చేయాలని ఒక్క మాట చెప్పేసింది, హాయిగా ఉంటాం మేము. మళ్ళీ నీకు కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. Bye. All guys, please subscribe my channel. Guys, మీకు లవ్ అయిపోతుందో గర్ల్స్ నాకు లవ్ అయిపోతుందో తెలియదు, కానీ ఇద్దరికి ఈక్వల్గా ఉంటేనే ఇట్స్ అ జెన్యూన్ లవ్. సో మీరు ఒక్కొక్క కాల్ చేసి నాతో మాట్లాడినా మేము హ్యాపీ, మేము మీకు కాల్ చేసి మాట్లాడినా మీరు హ్యాపీ. సో జెన్యూన్ లవ్లో థర్డ్ పర్సన్ని ఇన్వాల్వేషన్ అస్సలు అవసరం లేదు. మీరు లవ్ చేస్తే కాల్ మాట్లాడకపోయినా లవ్ ఈక్వల్గానే ఉంటుంది, ఓకేనా? సో గర్ల్స్, నేను గర్లే ఇట్లా చెప్తుంది నేను అక్క అనుకోని బాయ్స్ అండ్ గర్ల్స్ కామెంట్లు చేసిన ప్రాబ్లం ఏం లేదు, ఇది జెన్యూన్ కాబట్టి చెప్తున్నా. గర్ల్స్, అరే నాకు బాయ్ ఫ్రెండ్ కాల్ చేసలేడబ్బా, నేను లవ్ తక్కువ అయిపోయిందబ్బా, నాకు వాడు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, నిద్రపోయేటప్పుడు కూడా మాట్లాడేటోడు, అసలు నాకు టైం ఇవ్వట్లేదు. ఎందుకబ్బా, వాడంత బిజీగా ఉన్నప్పుడు మీరెందుకు బిజీగా ఉండరు?
బిజీగా ఉన్నాడు, సో అందుకని టైం ఇవ్వట్లేదు. టైం ఇవ్వట్లేదంటే బిజీగా ఉన్నాడని మీరు అనుకోవచ్చు కదా. అనుకొని సరే వాడు బిజీగా ఉన్నాడు, నేను బిజీగా ఉన్నాము, ఏదో ఒక వర్క్ చేసుకుందాం. ఎందుకంటే వాడి మీద హోప్ ఉండాలి కదా. తను ఎవరైతే లవ్ చేస్తున్నాడో తన మీద హోప్ ఉండి నమ్మకంతో ఏ టైంలోనైనా నాకు కాల్ వస్తుంది, మాట్లాడతాడు అని నమ్మకం ఉండి హాయిగా మీ పనులు మీరు చేసుకోండి. అబ్బా ఫోన్లోనే సగం టైం వేస్ట్ అయిపోతుంది కదా మనకు. ఎట్లనైనా ఇంట్లో చిన్న చిన్న వర్క్ అమ్మకో అత్తయ్యకో ఎవరికో ఒకరు హెల్ప్ చేసేసి అంత లోపల వాళ్ళు ఫ్రీ కాగానే కాల్ చేస్తారు. గర్ల్స్, మనకు ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో మనకు తెలుసు. కాకపోతే బయట బాయ్స్ కష్టపడతారు. కష్టం అంటే మనం కష్టపడ్డంత మేము ఇప్పుడు వాళ్ళ లెక్క మనం కష్టపడలేము. వాళ్ళకు పిచ్చి టెన్షన్స్ ఉంటాయి బయటకు వెళ్తే. అవన్నీ కంట్రోల్ చేసుకుంటా కూడా మనకు టైం ఇచ్చి మాట్లాడతారు. ఓన్లీ ఫర్ జెన్యున్ లవ్ అంటే చెప్తున్నా. ఉంటారు కొన్ని ఫేక్ పీపుల్, వాళ్ళ గురించి నేను అసలు కేర్ కూడా చేయను నేనైతే. జెన్యున్ పీపుల్ పక్కా టైం ఇస్తారు గర్ల్స్. వాళ్ళు బిజీగా ఉంటే మీకు టైం ఇవ్వలేకపోతున్నారు అంతే, ఎస్కేప్ చేస్తలే టైంని. సో వాళ్ళు బిజీగా ఉన్న టైంలో మీరు ఏదో ఒక వర్క్లో మీరు బిజీగా అండి, ఓకేనా? అంతే నేను చెప్పాల్సింది.